నువ్వు అంత నీతిమంతుడు అంత శుద్ధమైన వాడైతే ఇంతవరకు తిరుపతి హిస్టరీలో ఎవరికి రాని మెజార్టీ మా పార్టీకి సంబంధం లేని వ్యక్తి వచ్చి నిలబడితే ఎలా వచ్చింది? ఆయన కనీసం ఏమిరా 19 ఎలక్షన్లోనే ఆయన ఓడిపోయాడు. 150 సీట్లు డిక్లేర్ అయిన తర్వాత 151వ సీటు మాది లాస్ట్ డిక్లేర్ చేశారు. ఆ ఓడిపోయిన దాన్ని గెలిచిందిగా మార్చుకొని మా క్యాండిడేట్ సుగుణమ్మని బ్లాక్మెయిల్ చేసి నేను ఇబ్బంది పెడతాం, నేను ఇచ్చేస్తామని చెప్పి అలా గెలిచిన వ్యక్తి. అప్పుడే అతను ఏమిరా మనం రాష్ట్రం అంతా 150 సీట్లు గెలిచినా కూడా మనం ఓడిపోయామే, మనం చేసిన తప్పేంటి అని కొంచెం ఆలోచించుకొని ప్రజలకు సేవ చేయడం మొదలుపెట్టుంటే ఈ రోజు ఇటువంటి సిచ్యుయేషన్ వచ్చేది కాదు. కానీ అతనికి అవన్నీ ఏం లేవు, అట్లాంటి పట్టించుకునే వ్యక్తి కాదు అతను. నేను ఆయన అడుగుతానండి, ఇప్పుడు ఆయన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులను అడుగుతా. ఇప్పుడు ఉన్నారు కదా వీళ్ళంతా కొత్త బ్యాచ్, కొత్తగా చేరిన బ్యాచ్. 19 ఎలక్షన్స్ ముందర అతనితో ఉన్న వాళ్ళు ఈ రోజు ఎవరైనా ఒక్కరు ఉంటున్నారా? ఇప్పుడున్న వాళ్ళకి నేను ఒకటే ప్రశ్న ఇస్తున్నా వాళ్ళందరినీ. 19 ఎలక్షన్స్ ముందర ఆయనతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళ సీనియర్ లీడర్లు ఇవాళ ఒక్కరైనా వస్తున్నారా, కలుస్తున్నారా? ఎందుకు రావడం లేదు, ఎందుకు మాట్లాడడం లేదు? అర్థం చేసుకోండి. ఎందుకంటే అతను ఎవరికి సహాయపడే వ్యక్తి కాదు, మరి చెట్టి లాంటి వ్యక్తి. వీళ్ళందరినీ ఓడల్లాగా సపోర్ట్ చేసుకొని అలా పెరుగుతూ పోతాడు. ఆయన కింద ఎవరిని బతకనివ్వడు. ఇంకొకరు ఎదిగితే ఆయన ఒప్పుకోడు. ఆయన దగ్గర ఉంటే ఇంకొక చెడ్డాలు వాడారంటే జగన్ గారిని మీట్ అవ్వాలా అంటే ఆయన ద్వారానే మీట్ అవ్వాలా. ఆయన ఓవర్లకు చేసి మీట్ అయ్యాడు అంటే అతన్ని తొక్కేస్తారు ఇంక పూర్తిగా. అంత భయం. అంటే ఆయన తెలియకుండా వీళ్ళు వెళ్ళి మాట్లాడితే ఈయన గురించి ఏమన్నా చెప్తారనో, ఈయన గురించి ఏమన్నా నిజాలు తెలుస్తాయని భయమో తెలియదు. ఆయన సమక్షంలో ఆయన ముందరే మాట్లాడాలా. ఎవరు డైరెక్ట్ గా పోకూడదు, డైరెక్ట్ గా మాట్లాడకూడదు. అది ఒక మోనోపోలీ టైప్ ఆయన. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఆయన అబ్జర్వ్ చేస్తున్నా. ఎందుకంటే జెరాక్స్, సిద్ధార్థ జెరాక్స్ సెంటర్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా ఎల్ఎంఎల్ వెస్పాలో వచ్చి అక్కడ కూర్చున్న రోజు నుంచి నాకు తెలుసు ఆయన. సో ఆయన గురించి నాకు పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి అవగాహన పెట్టుకొని మొన్నైతే అంతగా ఫైర్ అవడానికి కారణం ఒకటే, ఇంకన్నా మార్పు తెచ్చుకుంటే నిన్ను ఒక మనిషిలాగా చూస్తాం. ఇంకా జీవితంలో ఈ తిరుపతిలో నువ్వు గెలవడం అనేది కళ, ఎప్పటికీ జరగదు అది. ఈ తిరుపతిలో నువ్వు ఎప్పటికీ గెలవ ప్రసక్తి లేదు, నీ రాజకీయం అయిపోయింది. ఓకే.